హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ గోవర్ధన్ ముఖ్యర్ల. సో మనం ఏదైతే 2025 గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన టాపిక్స్ మాట్లాడుతున్నామో అందులో నెక్స్ట్ థర్డ్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్కి సంబంధించిన టాపిక్. సో ఇందులో మోస్ట్లీ 18,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకున్న డేటా బేస్ చేసుకొని సో కొన్ని న్యూస్ పేపర్లలో చాలా చాలా రాశారు. సో అది కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ డేటా తీసుకున్నాం మనం. దాని ప్రకారంగా సో ఇక్కడ ఏమేమి కంపెనీస్ రాబోతున్నాయి, ఎక్కడ రాబోతుంది, పాసిబిలిటీస్ ఏంటి, ఎప్పుడు రాబోతుంది అనేది చూద్దాం. మేజర్గానైతే ఏ కంపెనీ అయినా నేను చెప్పిన ప్రతి వీడియో టాపిక్లో ఈ కంపెనీలు ఇప్పటికి వచ్చాయి కావు. ఇంకోటి ఏంటంటే ఆ గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఏ కంపెనీ అయినా సరే, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఏదైనా సరే సుమారు 5 సంవత్సరాల వరకు పీరియడ్ తీసుకున్నాయి. 5 సంవత్సరాలల్లో వాళ్ళు ఎప్పుడైనా లైవ్లోకి వస్తారు. కాబట్టి మీరు ఇప్పటికిప్పటికి రేపే అవుతుందా, ఎల్లుండే అవుతుందా అనేది మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. చాలామంది కింద కామెంట్లలో పెడతారు రేపే వస్తుంది అన్నాడు, చెప్తున్నాడు అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా నేను. ఈ సుమారు 5 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 5 సంవత్సరాల లోపు ఎప్పుడైనా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక కంపెనీస్ విషయానికి వచ్చేస్తే దీంట్లో ఫ్యాక్స్కాన్ కంపెనీ వచ్చేసి 4,000 కోట్లు పెట్టింది. కెయిన్స్ టెక్నాలజీ వచ్చేసి 2,800 కోట్లు. అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 5,000 కోట్లు. అండ్ మైక్రాన్ కంపెనీ వచ్చేసి 1,500 కోట్లు. అంబానీ వచ్చేసి 3,000 కోట్లు. ఇది సామ్సంగ్ కంపెనీ వచ్చేసి 1,200 కోట్ల రూపాయలు. సో ఈ సామ్సంగ్ కంపెనీ అనేది వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటు, వీళ్ళు తీసుకురాబోయే కంపెనీ ఏంటి అని అంటే, సో వీళ్ళు R&D సెంటర్కి సంబంధించింది. అండ్ ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ రాబోతుందో, ఏఐ టెక్నాలజీ బేస్ చేసుకుని కొన్ని కొత్తది డిస్ప్లే ప్యానల్స్ కొన్ని యూనిట్స్ ఉన్నాయి. అసెంబ్లింగ్ యూనిట్కు సంబంధించి ఒక చిన్న కంపెనీ పెట్టడం జరుగుతుంది సామ్సంగ్ గ్రూప్ వాళ్ళు. ఇకపోతే అంబానీ గ్రూప్ అంటే ఇది రిలయన్స్ డిజిటల్కి సంబంధించి. సో అంబానీ రిలయన్స్ వాళ్ళంటే మోస్ట్లీ వీళ్ళు ఏదైతే టెలికామ్ టెక్నాలజీ ఉందో, టెలికామ్ టెక్నాలజీ మీద వీళ్ళు ఎక్కువ 5Gకి సంబంధించిన టెక్నాలజీ మీద వీళ్ళు ముందుకు రాబోతున్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ హబ్ కూడా తీసుకురావడానికి కొంత ముందుకు రాబోతున్నారు. అయితే మైక్రాన్ కంపెనీ విషయానికి వచ్చేస్తే వీళ్ళు డేటా సెంటర్స్కి సంబంధించి మెమరీ మాడ్యూల్స్ యూనిట్ అని ఉంటుంది అనమాట. సో ఈ మెమరీ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని వీళ్ళు మైక్రాన్ కంపెనీ వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళ విషయానికి వచ్చేస్తే సెమీ కండక్టర్స్ డిజైన్ చేయబోతున్నారు. హై అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో కెయిన్స్ ఫాక్స్కాన్ విషయానికి వచ్చేసి ఇది కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. అంటే క్లారిటీ లేదు, మనకు క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళేం కన్ఫ్యూజన్లో ఉన్నారు, వారు క్లారిటీలోనే ఉంటారు. మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కొంతవరకు అయితే కెయిన్స్ కానీ ఫాక్స్కాన్ కానీ ప్రీవియస్ కొంగర్ కలాన్లో వీళ్ళకి కంపెనీస్ ఉన్నాయి. దాన్నే ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో ఉన్నారని ఒకటి ఉంది. సెకండ్ వన్ వచ్చేస్తే మళ్ళీ ఇక్కడికి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. మోస్ట్లీ ఇక్కడ కొంత ఫాక్స్కాన్ కంపెనీ మాత్రం కొంత ఇంకొక యూనిట్ ఫీచర్ సిటీ లోపలికి తీసుకొచ్చే అవకాశం ఉన్నదని మాత్రం మనకు తెలుస్తుంది. చూద్దాం, లెట్స్ సీ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది. సో దీన్ని బేస్ చేసుకొని ఇవి ఎలక్ట్రానిక్స్ అని సెమీ కండక్టర్కి సంబంధించి బేస్ చేసుకొని మనకు ఎక్కడ మన కంపెనీస్ రావడానికి అవకాశం ఉంది ఏంటి అనేది ఒకసారి మాకు మ్యాప్ త్రూ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ దగ్గర 14,000 ఎకరాల ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్నే వీళ్ళు ల్యాండ్ డివైడ్ చేసుకోవడం జరిగింది డిఫరెంట్ సెక్టార్స్ కోసం. సో మొత్తం ఫీచర్ సిటీ అనేది మీకు తెలుసు 30,000 ఎకరాలలో ఫీచర్ సిటీ డెవలప్మెంట్ అంటున్నారు. అందులో ఇప్పుడు 14,000 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంకా 16,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి. ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ కొత్తపల్లి, నజ్దీక్ సింగారం, నందివనపర్తి, తక్కలపల్లి, మేడిపల్లి ఈ ఏరియాలలో ఇంకా ల్యాండ్ పూలింగ్ జరుగుతూనే ఉంది. సో ఒకసారి ఈ ల్యాండ్ యూజ్కు సంబంధించి 14,000 ఎకరాలలో వీళ్ళు చేసిన ప్లాన్ ఏంటనే దాని గురించి డిస్కస్ చేద్దాము. దాని ప్రకారమే ఇన్వెస్ట్మెంట్లు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేజర్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎలక్ట్రానిక్స్ సంబంధించింది కాబట్టి ఎలక్ట్రానిక్స్ అని జనరల్ యూజర్ జోన్కు సంబంధించి ఇక్కడ ల్యాండ్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేస్తే తాటిపర్తి దగ్గర, ఇది వచ్చేస్తే మళ్ళీ మీర్ఖాన్పేట, కొంత మీర్ఖాన్పేట ఉంటుంది, కురిమిద్ద ఉంటుంది. ఇటు వచ్చేస్తే ముచ్చర్ల ఉంటుంది, ఉట్లపల్లి అనే విలేజ్ ముచ్చర్ల కిందనే ఉంటుంది. దెన్ తర్వాత ఇక్కడ లచ్చనాయక్తాడు అంటే మీర్ఖాన్పేటకి వెళ్తుంటే పెద్ద రోడ్డు ఉంది కదా, ఈ 4 లైన్ రోడ్డు ఏదైతే ఉందో ఈ 4 లైన్ రోడ్డు ఫేసింగే ఉంటుంది ఈ బేగర్ కంచె ఏరియాలలో. సో మోస్ట్లీ ఇదంతా ఏంటనంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజర్ జోన్కి సంబంధించి ల్యాండ్ డివైడ్ చేసి ఇచ్చారు. కాబట్టి ఈ రాబోయే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ మోస్ట్లీ
ఈ ఏరియాలో పెట్టే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడికి వెళ్ళడానికైతే ప్రస్తుతానికి సుముఖంగా లేరు. ఇక్కడికి వెళ్ళడానికైతే ఇప్పటివరకైతే క్లారిటీ లేదు ఈ ఏరియా మీద. సో మోస్ట్లీ ఇక్కడ ఏ ఏరియా అయితే ఉందో ఈ మీర్ఖాన్పేట పరిధి అండ్ పోస్తే ముచ్చర్ల పరిధి, కొంత ఈ కడతాలకు కూడా కొంత దగ్గరగా ఉంటుంది. ఇది ముచ్చర్ల తర్వాత నెక్స్ట్ కడతాలే కాబట్టి సో క్లోజ్ టు కడతాలు ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజర్ జోన్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు ఈ ఏరియాలో రాబోతున్నాయి అనమాట. సో కాబట్టి మీరు ఏ కంపెనీ అయినా సరే, వాళ్ళ కంపెనీస్ అయినా సరే, మనమైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకోవాలి, ఒక కంపెనీ పెట్టాలి, ఒక న్యూ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు మనం మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థింక్ చేస్తాము. సో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చేసి ఇక్కడ శ్రీశైలం హైవే ఉంటుంది, ఇటు పోతే 4 లైన్ రోడ్డు, మీర్ఖాన్పేట వరకు 4 లైన్ రోడ్డు ఉంది, యువతలు ఇంకా 4 లైన్ రోడ్డు కటింగ్ చేశారు, దీని గురించి మాట్లాడుకుందాము. దాని తర్వాత 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఫస్ట్ ఫేజ్ ఇక్కడికి వస్తుంది. సో ఇదంతా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్ ద సేమ్ టైం ఎయిర్పోర్ట్కు దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేజర్గా ఈ ఏరియాలో మాత్రమే ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజర్ జోన్కి సంబంధించి కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి. ఇక్కడ మీకు ప్రీవియస్ గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాను ఇదే ఛానల్లో, మార్బెన్ వాళ్ళ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురాబోతున్నారని 1000 acres. అది ఇక్కడనే అండర్ ప్రాసెస్లో ఉంది. ఇంకా దాని తర్వాత ఈ 1000 acres పోన్ ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ కంపెనీస్ రాబోతున్నాయి. సుమారు ఒక్కొక్కటి 50 ఎకరాలు 60 ఎకరాల రేంజ్లో తీసుకొచ్చి అన్ని ఎకరాలల్లో కంపెనీస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి మీరు మేజర్గా ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజర్ జోన్కి సంబంధించి బేస్కి సంబంధించి వాళ్ళు కంపెనీస్ ఇక్కడికి రాబోతున్నాయి కాబట్టి మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే కనుక సో మీరు ఒక్కసారి ఈ ఏరియా థింక్ చేయండి. మీర్ఖాన్పేట, ఎస్కొత్తూరు జంక్షను, కందుకూరు, ముచ్చర్ల, తర్వాత కడతాలు, ఈ ఏదైతే ఈ ఎల్ షేప్ ఉంటుందో ఈ ఎల్ షేప్ అనేది ప్రస్తుతానికి కొంత డెవలప్మెంట్ పరంగా మంచి ఒక క్లాస్ డెవలప్మెంట్ పరంగా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే పరంగా మాత్రం ఇది కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గత లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఏ బేస్డ్కి సంబంధించిన కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి, ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం శ్రీశైలం హైవే, కడతాల్ టౌను, ఈ ముచ్చర్లకు సంబంధించి మళ్ళీ మీకు ఇంకొక వీడియోలు చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కందుకూరు, తర్వాత ఎస్కొత్తూరు, తర్వాత తుక్కుగూడ. ఇప్పుడు మనకు ఎస్కొత్తూరు వరకు కూడా మంచి డెవలప్మెంట్ రాబోతుంది. ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది ఆన్ గోయింగ్లో ఉంది. సో ఈ ఏరియా మొత్తం కూడా మంచి డెవలప్మెంట్ మీద ఉంటుంది కాబట్టి మీరు ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అయితే ఎప్పుడైనా ఇటు సైడ్ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మనకు వెయిటింగ్ పీరియడ్ కంపల్సరీ 5 years నుంచి 8 years ఈ రేంజ్ మీద మాత్రమే ఉంటుంది. సో సుమారు 5 సంవత్సరాలు మాత్రం పక్కా పడుతుంది. మీరు ఒక 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ వెయిటింగ్ పీరియడ్ ఉందనుకుంటేనే ఇటు సైడ్ రండి. మరి 5 సంవత్సరాల కంటే లోపు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఒక 2 yearsలో మంచిగా రావాలి, 3 yearsలో మంచిగా రావాలంటే ఈ హైదరాబాద్ మార్కెట్లో ఆ సీన్ లేదు, అది ఎప్పుడూ అయిపోయింది. మీరు దాన్ని మర్చిపోండి. 5 సంవత్సరాలు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా, గచ్చిబౌలిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేకపోతే ఎక్కడో తీసుకుపోయి ఇన్వెస్ట్మెంట్ చేసినా సుమారు 5 సంవత్సరాలు ఆగాలి. 5 సంవత్సరాలు ఆగితేనే మీకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పటికిప్పటికి రిటర్న్స్ వచ్చే ప్లేస్లు లేవు, అంత మార్కెట్ లేదు, అంత కూడా లేదు ఈ ఏరియాలలో. సో కాబట్టి మీరు క్లియర్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్లు ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో ఆపొద్దు. సటన్ డే, ఒక్క డే వస్తుంది, ఒక డే అక్కడి నుంచి ఒక 6 months నడుస్తుంది మార్కెట్. ఆ టైంకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీకు రిటర్న్ మంచిగా వస్తుంది. అప్పుడు చేద్దాంలే ఇప్పుడు వెయిట్ చేశారనుకోండి, అప్పటిదాకా ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టలేరు. ఇప్పుడు 200 గజాలు అనుకున్నది రేపు 100కో 150కో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ మైండ్లోకి వచ్చిందా పెట్టేసేయండి, వెయిట్ చేయొద్దు, ఒక మంచి లొకేషన్ చూసి పెట్టుకోసుకోండి. సో ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక మీకు కడతాలు, ముచ్చర్ల, కందుకూరు, ఎస్కొత్తూరు, మీర్ఖాన్పేట ఈ లొకేషన్ మీద చేయండి. సో మళ్ళీ ప్రైజెస్ చెప్తున్నాను. మీర్ఖాన్పేట వరకు సుమారు 30 నుంచి 35,000 గజం నడుస్తుంది. ఆఫ్టర్ మీర్ఖాన్పేట 25 నుంచి 25 మధ్యలో నడుస్తుంది. ఇక్కడ వచ్చేస్తే కందుకూరు ఏరియాలలో 30-35,000 నడుస్తుంది. దాని తర్వాత ముచ్చర్ల యాజ్ పర్ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అదంతా కన్జర్వేషన్ జోన్ కాబట్టి లేఅవుట్స్కి పర్మిషన్స్ రాలేదు. ఫ్యూ ప్రాజెక్ట్స్ వెరీ క్లోజ్ టు ముచ్చర్ల విలేజ్ 1 or 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలలో మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. అవి సుమారు 15 నుంచి 20 మధ్యలో అక్కడ అమ్ముతున్నారు. దాని తర్వాత కడతాలు విషయానికి వచ్చేస్తే కనుక మనకు అక్కడ కూడా సుమారు 15 నుంచి 20,000 మధ్యలో అమ్ముతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ పోయి 16,000, 20,000 అని అంటే సో ప్రైజెస్ అయితే ఇంత కామన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని మనం ఎవరం మార్చలేము కాబట్టి కొనేవాళ్ళు ఉంటున్నప్పుడు అమ్మేవాళ్ళు అమ్ముతూ ఉంటారు, దాంట్లో తప్పేం లేదు. సో మన బడ్జెట్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్ జోన్కి సంబంధించి
మీకేమన్నా ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా నా సర్వీస్ ఏమన్నా కావాలన్నా కానీ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9390487807. థ్యాంక్ యూ సో మచ్.